చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అమరావతికి మహర్దశ పట్టనుందా? గత పాలనలో ఎన్నో అవమానాలు, ధిక్కారాలను, ఎన్నో కుల వివక్షతను, ఎన్నో మాటలు అనుభవించిన అమరావతి నేడు చంద్రబాబు తిరిగి రాకతో కొత్త కలను సాకారం చేసుకుంటోంది. రాజధాని అనే పదానికి ఒక బ్రాండ్ లాగా మళ్ళీ తిరిగి చేయాలని చంద్రబాబు సంకల్పంతో ఉన్నట్టు తెలుస్తోంది. గత పాలకులు రాజధాని అనే పదానికి అర్థం చెరిపేసి మూడు ముక్కలాటలు కర్నూలని, అమరావతి అని, వైజాగ్ అని ఆడిన మూడు ముక్కలాటకు నిరంకుశత్వానికి అమరావతి ఒక రకమైన బందీ అయింది గత పాలనలో. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో కొన్ని తరాల ఏపీ ప్రజల భవిష్యత్తు బంగారు బాట వేయడానికి అమరావతిని ఒక మోడల్గా డెవలప్ చేయాలని కూటమి ప్రభుత్వం సంకల్పించింది. గత 5 ఏళ్లలో విధ్వంసాన్ని, మౌన రోదనను ఎదుర్కొన్న అమరావతి నేడు అభివృద్ధి మంత్రంతో గత ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్న నిర్ణయాల వల్ల ఆగిపోయిన అమరావతి అభివృద్ధి ఆల్మోస్ట్ సమాధికి చేరిన అమరావతిని తిరిగి పునర్నిర్మాణానికి, ఎందుకంటే అప్పుడు అమరావతిని ఒక శ్మశానం అని, అమరావతి ఒక ముంపు ప్రాంతం అని, అమరావతి ఒక కులానికి సంబంధించిన కలల సాధం అని, అమరావతి కాదు భ్రమరావతి అని, నేడు ఎన్ని రకాలుగా అమరావతిని విష ప్రచారంతో అమరావతి నిర్మాణాలని, నిధుల్ని, అభివృద్ధిని అన్నిటినీ ఆపుకుంటూ ఉన్న వాటిని కూడా విధ్వంసం చేసుకుంటూ గత పాలకులు చేసిన తప్పుడు వల్ల అమరావతి అభివృద్ధి ఆగిపోయింది. తాత్కాలికంగా అమరావతి అభివృద్ధి అడ్డుకోగలిగారు కానీ క్షణికానందం పొందారేమో కానీ రాజధానిని ఏం కదపలేకపోయారు. ఈ విషయంలో అమరావతి నెగ్గేలా ఉంది. గత పాలనలు తలుచుకుంటూ అమరావతి తాపాలను తొలగించుకుంటూ అమరావతి ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతోంది. ఇందుకు గాను అటు కేంద్రం నుంచి ఇటు ప్రపంచ బ్యాంకు నుంచి అమరావతి రాజధాని నిర్మాణానికి పనుల పునరుద్ధరణకు భారీ నిధులు సమకూరుతున్నాయి. తాజాగా అమరావతి పునర్నిర్మాణానికి గాను కేంద్ర ప్రభుత్వం 4,200 కోట్ల నిధులను మంజూరు చేయడం అమరావతి అభివృద్ధికి మరింత బీజం పడినట్టు అయింది. ఇప్పుడు అమరావతి హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. వెంటనే డిపిఆర్ కూడా రూపొందించాలంటూ సంబంధిత శాఖలకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. దీంతో ఇటు ఏపీ రాజధాని అమరావతి టు తెలంగాణ రాజధాని హైదరాబాద్ కూడా రవాణా సౌకర్యం సులభం అవుతుంది. అభివృద్ధి అనేది మౌలిక వసతుల కల్పనతోనే సాధ్యమవుతుంది. ఇది కాదనలేని సత్యం. గత 5 ఏళ్లలో గత పాలకులు అక్కడే నివాసం ఉన్నా వాళ్ళ నివాసం నుంచి వెలగపూడి సచివాలయానికి కూడా రహదారి వేయని పరిస్థితి. ఈ పరిస్థితి చూసిన అమరావతి స్థానిక ప్రజలు ఇప్పుడు ఇప్పటికీ ఎంత చేంజ్ ఉందో, ఇప్పుడు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమరావతి వాళ్ళ కళ్ళ ముందు కనిపించేసరికి ఒక విజనరీ పాలన నాయకత్వం చూస్తున్నారు. అలాగే ఏపీ రాజధాని చుట్టూ ఐఆర్ఆర్, ఓఆర్ఆర్ రోడ్ల నిర్మాణానికి కూడా ప్రభుత్వ టెండర్లను ఆహ్వానించింది. ఇక అమరావతి హైదరాబాద్ నిర్మించబోయే గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం అమరావతి రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి మహర్దశ పట్టనుంది. మన ప్రధానమంత్రి మోడీ చేతుల మీదుగా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో అమరావతి పునర్నిర్మాణానికి కంకణం కట్టినట్టుగా ఉంది. ఇప్పుడు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశగా, ఆతృతగా ఏపీ క్యాపిటల్ పునర్నిర్మాణం కోసం ఎంతో ఆశగా, ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అమరావతి గత పాలనలో కూలిన ప్రతి అభివృద్ధి ఇటుక నేడు కూటమి ప్రభుత్వం తిరిగి ఒక పద్ధతిలో పేర్చే పనిలో బిజీగానే ఉంది. ఈ టర్మ్ లో అమరావతి నిర్మాణం పూర్తి చేసి ఏపీ ప్రజలకు సుస్థిరమైన, స్థిరమైన రాజధానిని ఇవ్వాలని ఆ దిశగానే ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నారని అనిపిస్తోంది. ఒక మంచి రాజధాని ఉంటే ఒక స్టేట్ కి బ్రాండ్ అది. కాబట్టి అమరావతి ఒక మంచి ఈకో ఫ్రెండ్లీ క్యాపిటల్ గా, ఎందుకంటే అక్కడ కృష్ణా నది ఒకవైపు, పర్యావరణం, పరిశుభ్రత, ఒక మోడల్ క్యాపిటల్ లా రూపొందాలని వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ, వసుధైక కుటుంబం కోరుకుంటోంది. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ, వసుధైక కుటుంబం. థ్యాంక్ యూ వెరీ మచ్.